హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2 మినిట్స్ న్యూస్ సిరీస్. ఈరోజు మనం శాంతి బిల్ గురించి మాట్లాడుకుందాం. శాంతి బిల్ గవర్నమెంట్ వింటర్ సెషన్లో ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ బిల్ ప్రీవియస్గా ఉన్న 2 యాక్ట్స్ని రీప్లేస్ చేస్తుంది. అదేంటిదంటే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, ఇంకొకటి అటామిక్ ఎనర్జీ యాక్ట్. ఈ 2 యాక్ట్స్ని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ కొత్త బిల్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇంకొకటి నెసెసిటీ ఏంటంటే మనకి ప్రజెంట్ న్యూక్లియర్ ఎనర్జీ అన్నది 3% వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 8 జిగావాట్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్. దీన్ని మనం 100 జిగావాట్స్కి పెంచాలనుకుంటున్నాం. సో ఈ 3 రీజన్స్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు అటామిక్ మన ఇండియాలో రెగ్యులేషన్ ఎలా ఉందో న్యూక్లియర్ ఎనర్జీకి చూడండి. ఇప్పుడు మనకి ఇండియాలో రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. దాంట్లో ప్రైమ్ బాడీ వచ్చేసి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏదైతే ఉందో కరెంట్లీ ఇది స్టాట్యూటరీ బాడీ కాదు, దానికి లీగల్ బ్యాకింగ్ లేదు. సో గవర్నమెంట్ న్యూ బిల్ ద్వారా దీనికి లీగల్ బ్యాకింగ్ ఇస్తుంది. ఆ తర్వాత మీకు అటామిక్ ఎనర్జీ ప్రొడక్షన్ కావాలంటే మైనింగ్ చేయాలి. మైనింగ్ చేసిన తర్వాత ఒక పవర్ ప్లాంట్ సెటప్ చేయాలి. ఆ పవర్ ప్లాంట్ మనకి న్యూక్లియర్ పవర్ ఇస్తుంది అనమాట. దీంట్లో మైనింగ్ కానివ్వండి, పవర్ ప్లాంట్ కానివ్వండి, అది కేవలం గవర్నమెంట్ మాత్రమే పాసిబుల్. ఇప్పుడు గవర్నమెంట్ న్యూ బిల్తో ఏం చేస్తుందంటే ఎన్పీసీఎల్ ప్లేస్లో మీకు ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ కూడా తీసుకొస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్కి స్టాట్యూటరీ స్టేటస్ అండ్ ఎన్పీసీఎల్ ప్లేస్లో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దాని కాకుండా ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ప్రొవిజన్ ఏంటంటే సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఎన్పీసీఎల్ ఏదన్నా పవర్ ప్లాంట్లో ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక సో అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుందన్నమాట ఆపరేటర్. అట్ ద సేమ్ టైం ఎన్పీసీఎల్ వాళ్ళకి కొంతమంది ఎక్విప్మెంట్ సప్లై చేసి ఉంటారు కదా, దాన్ని మనం సప్లయర్స్ అంటాం. ప్రజెంట్ మనకి సప్లయర్స్ అనేవాళ్ళు ఫారెన్ కంట్రీ వాళ్ళు ఉంటున్నారు, ఫారెన్ ప్లేయర్స్ ఉంటున్నారు. సో ఏదన్నా డ్యామేజ్ జరిగితే ఎన్పీసీఎల్ కానివ్వండి లేదా సప్లయర్ కానివ్వండి అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే కంపెన్సేషన్ ఎంత లిమిట్ అయినా పే చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే న్యూ బిల్ ప్రకారం కంపెన్సేషన్ని 3000 క్రోర్కి లిమిట్ చేస్తుంది. ఎందుకు లిమిట్ చేస్తుంది అంటే ఎవరైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలో లేకపోతే ఎక్విప్మెంట్ సప్లై చేయాలో వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటే. సో గవర్నమెంట్ త్రూ దిస్ న్యూ బిల్ ఈజ్ ఇంట్రొడ్యూసింగ్ లిమిటెడ్ లయబిలిటీ. సో 3000 క్రోర్స్కి మాత్రమే లయబిలిటీని ఫిక్స్ చేసేసింది. సో ఇదనమాట. అయితే కాంట్రవర్సీ కూడా, ఎందుకు మీరు 3000 క్రోర్కి లిమిట్ చేస్తున్నారు లయబిలిటీ అని చెప్పి కాంట్రవర్సీ కూడా రైజ్ అవుతుంది. సో ఇవ్వండి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఐ హోప్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండ్ బాయ్.